మరలా శ్రీదేవి ఇట్లు పలికెను. హిమాలయ, ప్రాతకాలమున లేచి తన మస్తకమునందలి బ్రహ్మరంధ్రము మీద స్వచ్ఛమైన సహస్రదళ కమలమును స్మరించవలెను. ఈ కమలము కర్పూరముతో సమానమైన దివ్య శ్వేతవర్ణము కలది. ఇహలోకపు నా గురుదేవుడు వివిధములైన ఆభూషణములను ధరించి ఆ కమలాసమున విరాజమానుడై ఉన్నాడు. మహానుభావుడైన అతని ముఖము మిగుల ప్రసన్నమై ఉన్నది. సకల శక్తుల చేత శోభలొలుకుచున్నాడు అని ధ్యానించవలెను. ధ్యానము తర్వాత ప్రణామమనర్చి పండితులు కుండలిని యందు దేవిని ధ్యానించవలెను. ఈ దేవియే ప్రథమ ప్రయాణమునందు అనగా బ్రహ్మరంధ్రము చేరునప్పుడు చైతన్య కాంతులు విరజిమ్ముచుండును. పిదప కుండలిని యందు ప్రవేశించి ఈమె అమృత స్వరూపిణి అగును. క్రిందికి దిగినప్పుడు సుషుమ్నా మార్గమున సంచరించుచు ఈమె పరమదివ్య శక్తిగా ఒక అవలయైన స్త్రీ రూపమున దర్శనమొసగుచున్నది. ఈ దేవి రూపము పరమ ఆనందమయము. అట్టి దేవిని నేను శరణుజొచ్చుచున్నాను అని ధ్యానము చేయవలెను. రాజా, ఇట్లు ధ్యానించిన తరువాత కుండలిని జ్వాలా మధ్యమున వెలుగొందుచున్న దేవిని నన్నే ధ్యానించవలెను. ఈ పనులన్నీయు సంధ్యావందనము తర్వాతనే చేయవలెను. దీని తరువాత శ్రేష్టమైన ద్విజుడు నన్ను ప్రసన్నురాలిని చేసుకొనుటకు అగ్నిహోత్రమునరింపవలెను. హోమము తర్వాత తన ఆసనమున కూర్చొని నా పూజయందు సంలగ్నుడగు కావలేను. మొదట భూతశుద్ధి చేసి పిదప మాతృకాన్యాసము అనరించవలెను. మాతృకాన్యాసమునందు మొదట రం ఈ మాయాబీజమును తప్పనిసరిగా ఉచ్చరింపవలెను. పూజయందు ప్రతిదినము ఈ న్యాసము జరుగుచుండవలెను. మూలాధారమునందు హాకారము, హృదయమందు రాకారము, భ్రూమధ్యమునందు ఈకారము, అటులనే మస్తకమునందు హ్రీంకారమును న్యాసము చేయవలెను. ఆయా మంత్రములందు చెప్పినట్లు విధిపూర్వకముగా ఇతర సకల న్యాసములను సంపన్నము చేయవలెను. నా ఈ శరీరమునందే ఒక దివ్యపీఠమున్నది. ధర్మము మొదలగునవన్నీయు మూర్తిమంతములై నాయందు విరాజమానములై ఉన్నవి అని కల్పన చేయవలెను. దాని తర్వాత విఘ్నులైన పురుషులు ప్రాణాయామ ప్రభావమున నా హృదయ కమలము వికసించినది. ఇది ఒక పంచప్రేతాసనము. ఈ దివ్య ఆసనమున మహాదేవి విరాజమానయై ఉన్నది అని ధ్యానము చేయవలెను. హిమాలయ, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, ఈశ్వరుడు, సదాశివుడు ఈ 5 దేవతలు పంచమహాప్రేతములని చెప్పబడుదురు. నా పాదమూలమునందు వీరు నివసించెదరు. అనగా నా మంచమునకు వీరు 4 కోళ్ళు, 1 ఫలకము. వీరు పృథివీ, జలము, తేజస్సు, వాయువు, ఆకాశము, పంచభూతములలోను స్వప్న, సుషుప్తి, తురీయ, అపీతాను పంచావస్థలలోనూ కూడి ఉందురు. వీరు వ్యవస్థాపకులు అనబడుదురు. నా చిన్మయ రూపము అవ్యక్తము. నేను అవస్థలన్నింటికీ అతీతము. వీరైదుగురును నాకు ఆసనములై ఉందురని శక్తి తంత్రములు చెప్పుచున్నవి. ఇట్లు నిరంతరము ధ్యానమునరించుచు మానసిక భోగ సామగ్రులతో నన్ను పూజించి జపించవలెను. పిదప శ్రీదేవి నగు నాకు జపమును అర్పించి అర్ఘ్యము ఒసగుటకు ఏర్పాటు చేయవలెను. మొట్టమొదట సకల పూజా పాత్రలను ఎదుట ఉంచుకొనవలెను. పూజకు ఉపయోగపడు వస్తువులను అస్త్రమంత్రము అనగా ఓం ఫట్ ఈ మంత్రమును ఉచ్చరించి శుద్ధి చేయవలెను. దిగ్బంధము కూడా ఈ మంత్రముతోనే చేయవలెను. ఈ పనులన్నీ సమాప్తములైన తోడనే గురుదేవునకు ప్రణామము గావించవలెను. తదుపరి నా ఆదేశానుసారము బ్రహ్మ పూజకు ఏర్పాటు చేసుకొనవలెను. రాజా, నా దివ్య మనోహరమూర్తి సాధకుని హృదయమునందు నిలిచి ఉన్నది. దానిని బ్రహ్మపీఠమునందు ఆవాహనము చేయవలెను. తదుపరి వేదమంత్రములతో ప్రాణప్రతిష్ఠ వనరింపవలెను. ఆసనము, ఆవాహనము, అర్ఘ్యము, పాద్యము, ఆచమనము, స్నానము, వస్త్రదానము ఈ విధులను క్రమముగా సంపన్నము చేయవలెను. 2 వస్త్రములను సమర్పించవలెను. ఆభరణములతో మూర్తిని అలంకరింపవలెను. అన్ని విధములైన గంధ పుష్పాది వస్తువులతో తన భక్తికి అనుగుణముగా దేవికి సమర్పించవలెను. దీని తర్వాత మంత్రమునందు లిఖించిన ఆవరణ దేవతలను విధి విధానముగా పూజింపవలెను. ప్రతిదినము పూజ ఎనర్పలేకపోయినచో శుక్రవారము నాడు పూజ చేయుట తప్పనిసరి అను నియమము ఏర్పరచుకొనవలెను. ఇప్పుడు పైన చెప్పిన ఆవరణ దేవతల ప్రసంగమును తెలిపెదను.
మొదట మూలదేవిని భావన చేయవలెను. ఈ దేవి మిగుల ప్రకాశవంతమైనది. ఈమె యొక్క ప్రకాశపుంజము 3 లోకములందు వ్యాపించి ఉన్నది. ఇట్లు చింతన చేసి ఆ దేవికి ఆసనము, అర్ఘ్యపాద్యములు, ఆచమనము, నైవేద్య తాంబూలాదులను సమర్పించవలెను. తదుపరి శ్రీచక్రమందున్న ఆవరణ మూలదేవియగు రాజరాజేశ్వరీ దేవిని పూజించవలెను. పుష్పములు, చందనము, ధూపములు, వస్త్రము, నైవేద్యము, తాంబూలము, దక్షిణాదులతో నన్ను సంతుష్టపరచవలెను. పర్వతరాజా, తర్వాత నీవు రచించిన దేవీ సహస్రనామములతో నన్ను సంతోషపెట్టవలెను. రాజా, కవచము, అటులనే అహం రుద్రేభిః ఈ సూక్తముతో, అటులనే దేవ్యధర్వ శీర్ష మంత్రములతో, మహావిద్యాను ప్రముఖ మంత్రములతో నన్ను పదే పదే ప్రసన్నురాలను చేసుకొనుము. తన హృదయమును ప్రేమరసముతో తడిపి అపరాధములు క్షమించమని జగదంబనగు నన్ను ప్రార్థింపవలెను. సకలాంగములు పులకితములు కాగా అశ్రువులు స్రవించవలెను. కంఠము గద్గదిగము కావలెను. పదే పదే నృత్యగానములచే నన్ను సంతోషపెట్టవలెను. సకల వేదములు, పురాణములు నా యశస్సునే వర్ణించుచుండును. నేను వాటికి అధిష్టాత్రిని కనుక ఆ వేదములు, పురాణముల సహయోగముతో నన్ను సంతోషపరచవలెను. తన సర్వస్వమును, తన శరీరమును కూడా నాకు నిత్యము సమర్పించవలెను. తదనంతరము నిత్యహోమము చేయవలెను. బ్రాహ్మణులకు, ముత్తాదేవులైన స్త్రీలకు భోజనమిడవలెను. అజ్ఞానులైన చిన్న చిన్న బాలకులను కూడా దేవీ స్వరూపులుగా నుంచి భోజనము చేయించవలెను. నమస్కారమునరించి క్రమముగా తన హృదయమునందు ఆవాహనాదులు చేసిన దేవతలనందరినీ అదే క్రమముతో విసర్జన చేయవలెను. ఉత్తమ వ్రతములను ఆచరించు హిమాలయ, నా పూజ అంతయు హల్లేఖ మంత్రములతో సంపన్నమగును. ఈ మంత్రము సకల మంత్రములకు అధిష్టాతగా చెప్పబడును. ఈ మంత్రము దర్పణము వంటిది. నా ప్రతిబింబము నిరంతరము దీని యందు శోభిల్లుచుండును. అందువలన ఈ మంత్రము ఉచ్చరించి ఇవ్వబడిన పదార్థములు సకల మంత్రములతో సమర్పించినట్లు భావించబడును. పిదప భూషణాదులతో శ్రేష్టమైన సామగ్రితో గురుదేవుని చక్కగా పూజించి స్వయముగా కృతకృత్యుడు కావలెను. ఇట్లు త్రిభువన సుందరిని దేవినైన నన్ను ఉపాసించు పురుషునకు ఎప్పుడునూ ఏ వస్తువును దుర్లభము అయి ఉండదు. భవిష్యత్తునందు ఎప్పుడునూ అట్లుండదు. ఆయువు సమాప్తము కాగా మహాభాగ్యశాలియగు ఆ వ్యక్తి నేరుగా నా మణిద్వీపము చేరును. అతడు నా స్వరూపమే అని భావించవలెను. దేవతలు నిత్యము అతనికి ప్రణామము చేయుచుందురు. రాజా, ఇట్లు మహాదేవి పూజా విధానము నేను నీకు వినిపించితిని. నీవు నీ అన్ని విషయములను చక్కగా ఆలోచించి నీ అధికారమునకు తగినట్లు నన్ను పూజించుటయందు సంలగ్నుడవు కమ్ము. దీని ఉత్తమ ప్రభావముతో నీవు కృతకృత్యుడవు అగుదువు. నా ప్రసంగము నా గీతా శాస్త్రముగా చెప్పబడినది. నా ఆజ్ఞను అంగీకరించని వానికి, నా యందు శ్రద్ధ లేని వారికి, ధూర్తునకు, దుష్టభావములు కలవానికి ఈ నా ప్రసంగము విడమర్చి తెలుపకూడదు. ఈ దేవీ గీతలను అట్టివారి ఎదుట ప్రకటించుట తన తల్లి స్తనములను బయటికి చూపుట వంటిది అగును. అందువలన నిరంతరము దేవీ గీతల రహస్యమును గోప్యముగా ఉంచుటకు ప్రయత్నించుట మిక్కిలి అవసరము. తన ఆజ్ఞలను పాలించువాడు, శ్రద్ధ కలవాడు, సౌశీల్యవంతుడు, సుందరుడు, దేవీ భక్తుడైన జ్యేష్ఠపుత్రునకు దీనిని ఉపదేశించవలెను. శ్రాద్ధ సమయమున బ్రాహ్మణుల సమీపమున దీనిని పఠించినచో శ్రాద్ధమిడు వాని పితరులందరూ తృప్తులగుదురు, పరమధామమునకు అర్హులగుదురు. ఇట్లు పలికి భగవతి జగదంబ అచటనే అదృశ్యమయ్యను. ఆ దేవిని దర్శించి సకల దేవతలు ఆనందమగ్నులైరి. రాజా, తదనంతరము భగవతి సతీదేవి హిమాలయుని ఇంట జన్మించి హైమవతి అను పేరుతో ప్రసిద్ధి చెంది గౌరీ అని పిలువబడెను. ఆమెను శంకరునకు సమర్పించి దేవతలు వివాహమనరించిరి. వారికి స్వామి కార్తికేయుడు జన్మించెను. ఆ స్వామిచే తారకాసురుడు సంహరింపబడెను. ఇప్పుడు నేను లక్ష్మీ మరలా ప్రకటితమైన ప్రసంగమును తెలిపెదను వినుము. రాజా, ఇది పూర్వకాలపు విషయము. సముద్ర మథనము జరుగుచుండెను. దాని నుండి అనేక రత్నములు వెలువడెను. ఆ సమయమున లక్ష్మి క్షీరసాగరమున ప్రకటితమయ్యను. దేవతలు మిక్కిరి ఆదరముతో భగవతి జగదంబను స్తుతించిరి. ఆ దేవికి వారి మీద దయ కలిగెను. అందువలన ఆ దేవియే మరలా లక్ష్మీ రూపమున ప్రకటితమయ్యను. దేవతల ప్రార్థనతో లక్ష్మీదేవి విష్ణుదేవుని పరిణయమాడి సంతృష్టి చెందెను.
రాజా, దేవి యొక్క ఉత్తమ మహత్యమును వర్ణించి నీకు వివరించితిని. గౌరీ లక్ష్మి ఆవిర్భావ ప్రసంగము సకల కోరికలను ఈడేర్చును. ఇది గోప్యమైన విషయము. దీనిని సామాన్య వ్యక్తులకు తెలుపరాదు. పాపరహితుడవైన రాజా, నీవడిగిన దానినంతయును సంక్షిప్తముగా వివరించి తిని. ఈ చరిత్ర స్వయముగా పవిత్రమైనది, ఇతరులను పవిత్రమునరించున్నది, పరమ దివ్యము. ఇక తరువాత నీవు ఇంకేమి వినగోరుచున్నావు అని తెలుపుము అని అడిగాను వ్యాస భగవానుడు.